పొన్నూరు నియోజకవర్గంలో బీసీలపై ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళి అన్నారు. గుంటూరు నగరం బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలలో వెనకబడిన యాదవులకి సముచిత స్థానం కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి దక్కిందని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలపై అక్రమ కేసులు పెట్టి అణచివేయాలని చూస్తున్నారని వారు ఆరోపించారు. అందరితోటి కలిసి మంచి మనిషిగా ఉండే శ్రీనివాసరావు యాదవ్ గారు అందరూ కలిపి గెలిపించుకోవటం జరిగింది. మరి అవతల ప్రజెంట్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారు ఆయన మీద కక్ష కట్టి 3 సంవత్సరాల నాడు జలకళ వైఎస్ఆర్ జలకళలో మరి పని చేసుకుని వర్క్ చేసుకుని కంప్లీట్ చేసి ఆ ఎంబుక్లో సంతకాలు మరి పోర్జరీ పెట్టారని చెప్పి అబద్ధాలుగా మాట్లాడి ఎంచేతంటే ఈయన దొంగ సంతకం పెట్టవలసి వస్తే అక్కడ ఏఈలు డిఈలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్లే దాన్ని బిల్ చేయవలసింది, ఎంబుక్ చేయవలసింది. ఎంబుక్ చేయవలసింది ఎంపీపీ కాదు. ఎంపీపీ గారి మీద అబాండాలు వేసి అయితే మరి ఎంబుక్లో మరి వాళ్ళు కూడా బాగా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఏఈ డిఈలను ఎందుకు వదిలేశారు? ఇది కావాలని యాదవ జాతిలో ఉన్న శ్రీనివాసరావుని అరెస్ట్ చేయాలని మరి దుర్మార్గంతో దుర్బుద్ధితో మరి ఆయన ప్రవర్తించిన తీరు చాలా దారుణాతి దారుణంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక కృష్ణుడు విగ్రహాన్ని ఈ శ్రీనివాస్ యాదవ్ గారు ఆ ఊర్లో పెడితే విగ్రహం ఇది ఎవరి పేసు లేదు, దేవుడు పేస్తోటే ఆయన విగ్రహం పెట్టాడు. ఆ విగ్రహాన్ని మరి దౌర్జన్యంగా పోలీసులతో పెట్టి తీయించేయటం జరిగింది. ఈ విగ్రహం పెట్టారు, ఇక్కడ తీయించేసింది. ఇది పరిస్థితి. ఇట్లాంటి దుర్మార్గాలకు ఒడిగొడుతూ ఇట్లా మరి ఇతని మీద తప్పుడు కేసులు పెట్టించి మరి రిమైండ్ విధించి 20 రోజులు మరి జైల్లో ఉండి నిన్ననే మరి బెయిల్ రావటం జరిగింది. ఈరోజు బయటకు రావటం జరిగింది. మరి ఒక సాటి యాదవ్గా బీసీ నాయకుడిగా మరి ఇలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలంటే వచ్చిన కాడి నుంచి కూడా పాలన గాలి కుదిరేసి ఇవాళ జోగి రమేష్ గారి మీద గౌడ మీద కేసులు పెడతాం కానీ, చెట్టుపల్లిజాల మీద కేసు పెడతాం కానీ, రజకుల మీద కేసులు పెడతాం కానీ, న్యాయ బ్రాహ్మణ్స్ మీద కేసులు పెడతాం కానీ, ఆల్ బీసీ సంఘాల మీద వర్గాల మీద బీసీల మీద ఒక కక్ష సాధింపుగా మరి కేసులు పెట్టే కార్యక్రమంలో ఇంకా అది అన్ని వర్గాల్ని